అన్నయ్య చెప్పరా చెల్లి. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టినప్పుడు సంక్రాంతి పండగకి చీర కొంటా అన్నావు. అవును. ఏమైందన్నయ్య మర్చిపోయినావా? అయ్యో చెల్లె మర్చిపోయినరా. మరి నా దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి, సరిపెట్టుకుంటావా? సరే అన్నయ్య. ఇదిగో. ఏమండి ఒకసారి రండి. ఏంటిదే చెప్పు. ఎంత ఇచ్చినావు మీ చెల్లకు? ఎంతనే? ఒక 5,000 రూపాయలు ఇచ్చిన అంతే. ఇంకా 5,000 ఇచ్చినా అని చెప్తానవా? పిల్లలకు ఫీజు కట్టడానికి చేతులు రావు నీకు, కానీ మీ చెల్లెకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తాయా? మెల్లగా మాట్లాడే, చెల్లె ఇంకా బాధపడుతుంది. వినని బాధపడని. అన్నయ్య ఒకసారి ఇటు రావా? ఏంటిది రా సిరి? అన్నయ్య నేను చీర తర్వాత కొనుక్కుంటలే అన్నయ్య. పిల్లల ఫీజు ఏదో కట్టాలంట కదా, పిల్లల ఫీజు కట్టేసే అన్నయ్య. చీర నేను తర్వాత తీసుకుంటా, ఇస్తుందిగా తీసుకో. ఫస్ట్ నువ్వు నోరుమోయ్, ఇంట్లో పో. వద్దురా చెల్లి, ఈ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టే. వదిన గురించి నీకు ముందే తెలుసు కదా, ఆమె మాటలు నువ్వు పట్టించుకోకురా. నా వల్ల మీరిద్దరు గొడవ పడటం నాకు ఇష్టం లేదన్నయ్య. తీసుకో అన్నయ్య. వద్దురా, నా మీద ఒట్టు అని చెప్పాను కదా.